రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయని ప్రస్తుత ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఈ జూన్ 12 నాటికి 2 ఏళ్లు దాటినా పూర్తిగా అమలు చేయడం లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇటీవల నెల్లూరులో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘ నాయకులతో నిర్వహించిన సమావేశంలో, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ అనేక ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై నోరు విప్పారు. ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర కమిటీ చైర్మన్ ఫణిపేర్రాజు కూడా అనేక పెండింగ్ సమస్యలపై మాట్లాడారు. వారు ఏమన్నారో ఇక్కడ చూద్దాం. 12 పీఆర్సీ కమిషనర్ నియమించడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఐఆర్ మంజూరుపై ప్రభుత్వం స్పందించకపోవడం, వచ్చే నెల జూలై నాటికి రావాల్సిన 5 డిఏలు డిఆర్లు పెండింగ్లో ఉంచడం, ఎర్న్ లీవ్ బిల్లులు చెల్లించకపోవడం, అనేక ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి సుమారు 30,000 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ పూర్తిగా అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువుకు పెట్టే ఖర్చులు, ఆసుపత్రుల ఖర్చులు, బ్యాంకులకు, ఇన్సూరెన్సులకు చెల్లించాల్సిన ఈఎంఐలు, ప్రీమియంలు వంటి అవసరాలను పూర్తి చేయలేకపోతున్నామని, ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగులు అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రభుత్వ శాఖలకు తగిన బడ్జెట్ విడుదల చేయడం లేదని, దీనివల్ల కార్యాలయాల్లో అవసరమైన పరికరాలు కొనలేకపోతున్నామని, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కావాల్సిన కనీస సదుపాయాల కోసం కూడా ఉద్యోగులు తమ జేబుల నుండి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వీటన్నింటికీ తోడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం కూడా విపరీతంగా పెరిగిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ర్యాంకులు ఇస్తోందని, మెరుగైన ర్యాంకుల కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారని, దీనివల్ల ఆ ఒత్తిడి చివరకు క్రింది స్థాయి ఉద్యోగులపై పడుతోందని ఆయన ఆరోపించారు. 2 లేదా 3 ఉద్యోగులు చేయాల్సిన పనిని ఒక్క ఉద్యోగిపైనే మోపడం, ఒకేసారి 2 లేదా 3 రకాల బాధ్యతలు అప్పగించడం, లక్ష్యాల పేరుతో ఒత్తిడి చేయడం జరుగుతోందని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని బలహీనమైన ఉద్యోగులు కొందరు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన చెందారు. ఉద్యోగులు నిజాయితీగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఉద్యోగులు సంవత్సరం పొడవునా పనిచేసి సంపాదించిన 12 నెలల జీతంలో సుమారు 3 నెలల జీతాన్ని పన్నులకే చెల్లిస్తున్నామని, కేవలం 9 నెలల జీతాన్ని తీసుకుంటున్నామని, కానీ వారికి రావాల్సిన ప్రయోజనాలు మాత్రం పూర్తిగా దక్కడం లేదని, ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తమకు ఉద్యమాలు చేయడం సరదా కాదని, పరిస్థితులు బలవంతం చేయడంతోనే పోరాట మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించేందుకు ఇతర ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఏపీ ఎన్జిఓ సంఘ నాయకులను సంప్రదించి ఐక్య పోరాటాల్లోనికి రావాలని పిలుపునిచ్చామని ఆయన చెప్పారు. ఇటీవలనే ఈ అంశాలపై చర్చించేందుకు ఏపీజేసీ అమరావతి ఆధ్వర్యంలో నెల్లూరులో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం 2 ఏళ్లుగా ఎదురు చూశామని, ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించినప్పటికీ ఫలితం కనపడడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను కూడా నియమించలేదని ఆయన విమర్శించారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటి విడుదలపై కూడా ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగులు మధ్యంతర భృతి పొందుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రం సాధారణ జీతాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంటు, డిఏలు, డిఆర్లు, అనేక ఇతర బిల్లులకు సంబంధించి సుమారు 30,000 కోట్ల బకాయిలను ఇంకా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్లకు చెల్లించాల్సి ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టి చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం లేదని బొప్పరాజు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో తన తండ్రి కూడా పోలీసు ఉద్యోగిని, ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసని చెప్పారని ఆయన అన్నారు. ఉద్యోగుల బాధలపై ఆయన కూడా సమాధానం చెప్పాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నట్టు కొందరితో సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను కూడా ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర కమిటీ చైర్మన్ ఫణిపేర్రాజు మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనసులు కూడా ఇస్తున్నారని, అయితే తాము బోనసులు కోరడం లేదని చెప్పారు. ఉద్యోగులకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్లు, ఇతర బకాయిలతో సహా అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీజేసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచల్ రెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.